అక్కినేని అమలతో కలిసి శివ, నిర్ణయం, కిరాయి దాదా, ప్రేమ యుద్ధం, చిన్నబాబు వంటి సినిమాలో నటించిన అక్కినేని నాగార్జున ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నాగార్జునకి పెళ్లై ఒక కొడుకు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అక్కినేని నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. వీరికి 1994లో అక్కినేని అఖిల్ పుట్టారు. ఏడాది వయసులోనే సిసింద్రి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ హీరో అయ్యాక మాత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతున్నారు. అయితే అక్కినేని అఖిల్ విషయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటన ఓ సందర్భంగా బయటపెట్టారు అక్కినేని నాగార్జున. అమల డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. స్కానింగ్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు అమ్మాయి పుడుతుందని చెప్పారు. అక్కడ పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే చెబుతారు. నేను పాప పుడుతుందని తన కోసం ఫ్రాక్స్ కొన్నాను. అలాగే పాపకి నిఖిత అనే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాను. తీరా డెలివరీ అయ్యాక అబ్బాయి పుట్టాడు. డాక్టర్లతో పాటు నేను కూడా షాక్ అయ్యాను. అమ్మాయి పుడుతుందని కొన్న ఫ్రాక్స్ కొన్నాళ్ళు అఖిల్కి వేసింది అమల. సిసింద్రి సినిమాలో కూడా వాటిని వాడాం అంటూ చెప్పుకొచ్చారు అక్కినేని నాగార్జున. అమెరికాలో షాన్ జోష్లో పుట్టిన అక్కినేని అఖిల్కి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది. అక్కినేని అమల తండ్రి కోల్కతాకి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్. ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. చిన్నతనంలోనే మద్రాస్కి మకాం మారడంతో అమలకి తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, బెంగాలీ భాషలొచ్చాయి. డెలివరీ కోసం అమెరికాకు వెళ్లిన అమల పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలో నటించడం మానేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో హలో మూవీ రీలాంచ్ అయ్యాడు. ఇది కూడా ఫ్లాప్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో అఖిల్ కి హిట్ ఇచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ మూవీలో పూజా హెగ్డే, అక్కినేని అఖిల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రొమాంటిక్ మూవీతో హిట్ కొట్టిన అఖిల్ యాక్షన్ మూవీ చేద్దామని సురేందర్ రెడ్డితో ఏజెంట్ మూవీ చేశాడు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం 8 కోట్లు మాత్రమే వెనక్కి రాబట్టగలిగింది.